ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం యొక్క శుభాభివందనాలు మరి బ్లెస్సింగ్ మినిస్ట్రీ పక్షంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను నీ పట్ల చేయబోతున్నాను. గత జీవితంలో నీవు కోల్పోయిన ప్రతి వాటినన్నిటినీ, నీవేదైతే విడిచిపెట్టావో, ఏదైతే ఆశీర్వాదం నువ్వు కోల్పోయావో, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో అరణ్యంలో త్రోవ కలుగజేస్తానంటున్నాడు. ఎడారిలో నీటి బుగ్గలను పుట్టించే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ పట్ల ప్రభు నూతన కార్యాలు చేయబోతున్నాడు. గడిచిన 2025 సంవత్సరంలో నువ్వు ఎన్నో కోల్పోయావు, ఎన్నో ఆశీర్వాదాలు నీవు పొందుకోలేకపోయావు. కానీ ఈ నూతన సంవత్సరంలో 2026లో దేవుడు నీ పట్ల ఒక నూతన క్రియను చేయబోతున్నాడు, నూతన కార్యాలు చేయబోతున్నాడు, నూతనమైన ఆలోచనలు, తలంపులు ప్రభు అనుగ్రహించబోతున్నాడు. దేవాతి దేవుడు ఉదయ కాలంలో సెలవిస్తున్నాడు. నీ సమస్యలు ఎలాంటి అయినప్పటికీ, నీ బలహీనతలు ఎలాంటి ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి వ్యాధుల చేత, రోగముల చేతలో ఉన్నప్పటికీ, ఎలాంటి ఆర్థిక సమస్యల చేత ఉన్నప్పటికీ, నీ పట్ల పరిశుద్ధాత్మ దేవుడు నూతన కార్యాలు జరిగించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని బ్లెస్ చేయబోతున్నాడు. నీ సంఘాన్ని ప్రభు లేవనెత్తబోతున్నాడు. కృపగల దేవుడు, కనికరము గల దేవుడు, వాత్సల్యతపూర్ణుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, అరణ్యంలో త్రోవ కలగజేస్తానంటున్నాడు. అరణ్యంలో త్రోవ ఉండదండి. ఒకవేళ ఆ త్రోవ కలగజేసే దేవుడు ఆయనే. అరణ్యంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయంటే, ఆ అరణ్యంలో ఒకవేళ కనుక మనం తప్పిపోతే మనల్ని రక్షించేవాడు లేడు. కానీ నీ జీవితం ఒక అరణ్యంగా మారిపోయిందేమో గత సంవత్సరము. నీకు త్రోవలేక నువ్వు అటు ఇటు తిరిగిలాడావేమో. కానీ యేసుక్రీస్తుల వారు నీతో సెలవిస్తున్నాడు, నేను త్రోవ కలగజేయవాడని అంటున్నాడు. ఎడారిలో నదులు పారజేస్తానంటున్నాడు. ఎడారిలో గమనించండి, నీటి బుగ్గలు ఉన్నాయి. ఎడారిలో ఏముంటుందంటే సస్యశ్యామలంగా ఉండదు. ఎడారిలో అంతా కూడా ఇసుక రేణువుల చేత ఉంటుంది. ఎడారిలో నీటి బుగ్గలు ఉండవు. కానీ నా ప్రభు, నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు ఎడారిలో కూడా నదులను పారజేయుటకు శక్తి గల దేవుడు. ఆయన భూమి ఆకాశంను సృష్టించిన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఇదిగో ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నూతన క్రియను నేను చేయబోతున్నాడు. అయితే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. వాక్యము సెలవిస్తున్నది, ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. క్రీస్తు నందు కనుక నీవు ఉంటే, గత సంవత్సరం నువ్వు ఏ విధంగా ఉన్నావో నీకు తెలుసు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభుకి నువ్వు సరెండర్ అవి, ప్రభు యొక్క మాటకు లోబడి, ప్రభు చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించినట్లయితే, ఇదిగో నూతన సృష్టిగా నిన్ను మార్చబోతున్నాడు. నూతన కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల ప్రభు జరిగించబోతున్నాడు. కృపగల దేవుడు, కనికరము గల దేవుడు, వాత్సల్యతపూర్ణుడు ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరము నిన్ను దీవించి బ్లెస్ చేసి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు నేను నడిపించును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, గడిచిన సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువా, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ బలహీనతల చేత ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడు. గత సంవత్సరం ఎన్ని కోల్పోయారో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువా. ఈ సంవత్సరము కోల్పోయిన వాటన్నిటిని మీరు తిరిగి ఇచ్చుటకు శక్తి గల సమర్థుడు. నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. ఇదిగో యెషయా గ్రంథం 43:19 సెలవిస్తున్నాడు, నేను ఒక నూతన క్రియను మీ పట్ల చేయబోతున్నాను అంటున్నాడు. అవును ప్రభువా, అరణ్యములో ప్రభువా త్రోవను కలగజేయవాడవు నీవే అంటున్నావు. మా జీవితాలు అరణ్యముగా మారినప్పటికీ తండ్రి నాయన, దిక్కులేని స్థితిలో ఉన్నప్పటికీ నీ బిడ్డలను ప్రభువా తండ్రి, ఇశ్రాయేలును నడిపించిన మంద కాపరి
ఈ 2026 సంవత్సరంలో కూడా మీరు నడిపించటకు శక్తి గల సమర్థుడు ప్రభువా. కానీ ఆత్మీయమైన జీవితంలో ప్రభువా తండ్రి నాయన నదులను పారజేస్తానంటున్నావు. జీవ జల నదులను పారజేసే గొప్ప దేవుడు ప్రభువా తండ్రి నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా తండ్రి నాయన. నీ వాక్కుకు లోబడి నీకు ఇష్టానుసారంగా జీవించి నిన్ను వెంబడించినట్లయితే నువ్వు ఏదన్నా చేయటకు శక్తి గల సమర్థుడు ప్రభువా తండ్రి. ఉదయకాల ప్రార్థన దీవుల చేత నింపుమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి, కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రభువా. ప్రభువా తండ్రి మరణకరమైన పడకలో ఉన్నారేమో వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా పాపికి విడుదల, రోగికి స్వస్థత, హృదయానికి నెమ్మది ప్రభువా. గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చే గొప్ప దేవుడవు తండ్రి. మా కోసం పరమును విడిచి భూమి మీదకి వచ్చిన గొప్ప దేవుడవు. అందును బట్టి మేము నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ ప్రభువా ఈ నూతన సమస్త దీవెనలు ఆశీర్వాదాల చేత మీరు నింపుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరం యొక్క శుభాభివందనాలు మీకు తెలియజేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నూతన సంవత్సరం యొక్క ప్రత్యేక ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. షిలోహి ప్రార్థన మందిరం, చర్చ్ కాలనీ, పైడిపల్లి, ఉదయం 10 గంటలకు రండి. మనమందరము కలిసి ప్రభుని ఆరాధించుదాం, ప్రభు నామాన్ని గణపరచుదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.